అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను మంచి సీజనల్ రెసిపీని. అదే పచ్చి మామిడి తాండ్ర రెసిపీ. దీన్నే కచ్చా ఆమ్ పాపడ్ అని కూడా అంటారు. దీన్ని మనం జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే మనకు 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా అస్సలు పాడవకుండా అలాగే ఉంటుందండి. ఇంకా ఈ టేస్ట్ని మనం సంవత్సరం అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సీజన్లో పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా, వాటిని తెచ్చేసుకొని మనం సంవత్సరం అంతా కూడా పచ్చి మామిడికాయల రుచిని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను పచ్చి మామిడికాయలను పెంచుకోవడానికి తోటకెళ్ళానండి. మా తోటలో అన్ని మామిడికాయలు కూడా తీయనైనవే, ఇదొక్కటే పుల్లని మామిడి పండు చెట్టు. ఇప్పుడు ఈ ఫ్రెష్ మ్యాంగోస్ తోటే మనం ఆమ్ పాపడ్ని తయారు చేయబోతున్నాం. మా తోటలో అన్నీ కూడా బేనిషా రకమే ఉన్నాయండి. ఒకటైతే దశహరి ఉంది, అలాగే ఇంకొకటి మల్లికా రకం ఉంది. ఇవన్నీ కూడా తీయగానే ఉంటాయి, కానీ ఈ ఒక్క చెట్టు మాత్రం చాలా పుల్లటి మామిడికాయలను ఇస్తుంది. అది కూడా ఈ సంవత్సరమే ఇది ఫస్ట్ టైం కాసింది. ఈ విధంగా మనం తోటలోంచి తెచ్చుకున్న ఈ 4 మామిడికాయలను మంచిగా వాష్ చేసుకొని అలాగే వీటి తొక్కునంతటిని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మొత్తం మామిడికాయని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ 4 మామిడికాయలు కలిసి దాదాపుగా ఒక 1/2 కిలోకి పైన, అలాగే 1 కిలోకి తక్కువగా ఉంటాయండి. ఈ విధంగా మొత్తం మామిడికాయలన్నిటినీ కూడా మనం బాగా తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని మామిడికాయల్ని కూడా మనం టెంకను తీసేసి మొత్తం అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలను ఒక చిన్న కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకుంటే మనకు ఒక 2 విజిల్స్కి మొత్తం మామిడికాయలంతా కూడా మంచిగా కుక్ అయిపోతాయండి. నీళ్ళనైతే ఎక్కువగా వేసుకోకండి, జస్ట్ ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు అయితే చాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్కలు కూడా మునగలేదు. నేను చిన్న గ్లాస్ నీళ్ళని మాత్రమే వేశాను, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటే మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా 2 విజిల్స్ తర్వాత మనకు మొత్తం మామిడికాయ ముక్కలన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గెరిటెతో తిప్పితే చాలు మనకు ఇలాగ మంచి స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది కదా, ఆ విధంగా కుక్ అయిపోయాయి. ఇలా కుక్ కాలేదనుకోండి, మీకు ఇంకా ముక్కలు ముక్కలుగానే కనిపిస్తున్నాయి అంటే మీరు వాటిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదా ఒక స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోవచ్చు. నాకైతే ఆ అవసరమే లేకుండా మంచిగా కుక్ అయిపోయాయి. ఇలాగ కుక్ అయిన ఈ పేస్ట్ని మనం ఇప్పుడు జల్లెడలో వేసుకొని మంచిగా జల్లించుకుంటాం. మామిడికాయలో సహజంగానే మనకు చాలా మటుకు పీచు ఉంటుంది కదండి. ఆ పీచు అంతా కూడా మనం ఈ విధంగా జల్లెడ పట్టుకోవడం వల్ల మొత్తం అంతా నీట్గా వెళ్ళిపోతుందండి. మంచి స్మూత్ పేస్ట్ మాత్రమే కిందకు వస్తుంది, అలాగే పీచు అంతా కూడా మనకు జల్లెడలోనే ఉండిపోతుంది. ఈ విధంగా మనం గెరిటతో మంచిగా ఇలా రుద్దుతూ జల్లించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా పీచ్ అంతా కూడా ఇలా జల్లెడలోనే వచ్చేసింది మొత్తం అంతా. ఇంకా మంచి సాఫ్ట్ గుజ్జు మాత్రమే మనకు కింద మిగిలింది. ఈ విధంగా మొత్తం పేస్ట్ అంతా కూడా మనం మంచిగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మళ్ళీ కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ లేదా కడాయిని పెట్టేసుకొని
ఈ మామిడికాయ గుజ్జునంతటిని కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను చక్కెరను యాడ్ చేస్తున్నాను. చక్కెర అనేది మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. అలాగే చక్కెర అనేది మనకు మామిడికాయ పులుపు మీద కూడా ఆధారపడి ఉంటుంది. మామిడికాయ చాలా పుల్లగా ఉందనుకోండి, చక్కెర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. లేదా మామిడికాయ తీయగా ఉందనుకుంటే చక్కెర కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈ విధంగా మనం మామిడికాయలో మనకు టేస్ట్కి అనుగుణంగా మనం ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువగా అనిపించింది కాబట్టి మళ్ళీ నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అవ్వనివ్వండి, ఇంకా నేను వేసే వేరే ఏ మసాలాలైనా కూడా మీరు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇంతే వేయాలి అంతే వేయాలి అని మెజర్మెంట్స్ ఏమి ఉండవండి. ఒక్కసారిగా ఎక్కువ వేసేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకుంటే మన టేస్ట్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను వేస్తున్నాను కొంచెం ఉప్పు, అలాగే జీలకర్ర, ఇంకా మిరియాల పొడి, ఇంకా అలాగే ఒక 1/2 చెంచా చాట్ మసాలా పౌడర్. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఏదైనా కొంచెం తక్కువగా అనిపిస్తే అందులో వేసుకోండి. నాకైతే అన్నీ కూడా కొంచెం తక్కువ అనిపించాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకా అలాగే మిరియాల పొడి తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా ఇక్కడ కారం పొడిని వేసుకున్నాను. ఇంకా అలాగే ఒక పించ్, ఒక్క చిటికెడు మాత్రమే నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. అది కూడా గ్రీన్ కలర్ని. ఎందుకంటే ఇది కచ్చా ఆం పాపడ్ కదా, పచ్చి మామిడికాయతో చేసింది కాబట్టి కొంచెం గ్రీన్గా ఉంటే బాగుంటుందని. కలర్ వేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ నేను ఓన్లీ లుక్ కోసం మాత్రమే కలర్ని వేసుకుంటున్నాను. దీనికి టేస్ట్కి ఏ సంబంధం లేదు. ఈ విధంగా మనం మంచిగా కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ విధంగా కుక్ చేస్తూ గెరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఈ గెరిట్ అనేది నేను తిప్పుతున్నప్పుడు నాకు ఈ విధంగా కింద బాటమ్ కనిపిస్తుంది కదండి, ఆ విధంగా కనిపించేంత వరకు కూడా మనం చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా కుక్ అయిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో మనం కొద్దిగా నూనెను వేసుకొని మొత్తం నూనె అంతా కూడా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసుకున్న ఈ మామిడికాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ప్లేట్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం నూనెకు బదులుగా నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి కొద్దిగా ఓ రకమైన స్మెల్ వస్తుంది కదండి, నెయ్యి వాసన. ఆ నెయ్యి వాసన వస్తాయన్నమాట. అది వద్దనుకుంటే మీరు నూనెని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఈ విధంగా ఆల్మోస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్స్లో మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా నేను తీసుకున్న ఈ 4 మామిడికాయలు నాకు ఓ 2 ప్లేట్లు అయితే వచ్చాయండి. ఇలాగా ఒక పెద్ద ప్లేట్లో, అలాగే ఇంకొక చిన్న ప్లేట్లో అయితే నాకు మామిడి తాండ్ర వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఒక 2 రోజులు మంచి ఎండలో ఎండబెట్టేశానండి. చూస్తున్నారు కదా, ఎండిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం సైడ్స్ నుంచి తీస్తే మనకు ఈజీగా ఆమ్ పాపడ్ అనేది వచ్చేస్తుందండి. బాగా ఎండిన తర్వాత మాత్రమే దీన్ని తీయండి, లేకపోతే అతుక్కుపోతుంది.
చూస్తున్నారు కదా నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, కొంచెం కూడా అతుక్కోకుండా మంచిగా అయితే ఇది బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనకు కావాల్సిన షేప్స్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు ఇంట్లో ఒక్కసారి పచ్చి మామిడికాయలతో ఈ విధంగా తాండ్రానైతే చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎంత స్మూత్గా వస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినొచ్చు, చాలా బాగుంటాయి. మనకు బయట మార్కెట్లో దొరికే ఆమ్ పాపడ్ కన్నా కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి పెట్టారంటే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అంతా కూడా చాలా ఇష్టంగా తింటారు. అది కాకుండా ఇది 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా నేను చిన్న చిన్న క్యాండీస్ లాగా ఒక్క ప్లేట్లోదైతే కట్ చేసుకున్నాను. ఇవైతే చాలా స్మూత్గా వచ్చాయండి. నేను చూపిస్తాను చూడండి. మీకు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత స్మూత్గా, అలాగే చాలా చాలా యమ్మీగా ఉన్నాయి కదా. మంచిగా డ్రై అయిపోయాయండి, అలాగే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ విధంగా కట్ చేసుకున్న క్యాండీస్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే దీంట్లోకి మనం షుగర్ పౌడర్ని అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా చక్కెరను మిక్సీలో పట్టేసి పౌడర్ చేసేసి ఆ పౌడర్ని మనం ఈ క్యాండీలకు బాగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ క్యాండీస్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఈ విధంగా మంచిగా పొడి పొడిగా వస్తాయండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో వేసిన మామిడి తాండ్రా ఎలా వచ్చిందో చూద్దామా. చూడండి, మామిడి తాండ్రా లేదా ఆమ్ పాపడ్ ఈ ప్లేట్లో కూడా చాలా చక్కగా వచ్చింది. ఒకవేళ మీకు సైడ్స్ అనేవి అంటుకొని ఉంటే మీరు ఒక నైఫ్ని తీసుకొని మెల్లగా జాగ్రత్తగా నీట్గా ఈ విధంగా తీసుకోండి. చూస్తున్నారు కదా ప్లేట్కి ఏమాత్రం అతుక్కోకుండా ఎంత నీట్గా వచ్చేస్తుందో. బాగా డ్రై చేయండి, మంచిగా వచ్చేస్తాయి ఇవి. చూడండి ఆమ్ పాపడ్ ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని కూడా మనకు నచ్చిన షేప్స్లో మనం కట్ చేసేసుకోవాలి. నేను వీటిని రోల్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటాను. ఈ విధంగా రోల్స్ చేసి కూడా మనం పెట్టేసుకోవచ్చు. వీటిని జాగ్రత్తగా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 1 ఇయర్ వరకు కూడా మనం దీని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారా ఎంత టేస్టీగా ఎమ్మీగా తయారయ్యాయి కదా. ఈ ఆమ్ పాపడ్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.